నా క్వశ్చన్ ఏంటంటే సో మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంటా? లేదంటే మెడిటేషన్ ఇంపార్టెంటా? లేదు 2 ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మెడిటేషన్‌తోనే మనం ఇన్ని పవర్స్ వస్తాయి. యాక్చువల్‌గా మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది రియల్‌గా అవసరమా? అది లేకుండా గూడా ఓకేనా అనేది నా క్వశ్చన్. ఫిజికల్ ఎక్సర్సైజ్ కి మెడిటేషన్ కా? యాహ్! అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ నిజంగా అవసరమా? ఒకవేళ మెడిటేషన్ చేస్తే లేదా అవసరం లేదా అనేది క్వశ్చన్. అది మీ ఇష్టం. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే బాడీ బిల్డింగ్ అంటారా? అంటే లేకపోతే జనరల్ జస్ట్ ఫిట్‌నెస్. వాకింగ్? జనరల్ ఫిట్‌నెస్ ఫిట్నెస్ అంటే ఇంపార్టెంట్. బాడీ బిల్డింగ్ అవ్వచ్చు, లేకుంటే జాగింగ్ అవ్వచ్చు ఇట్లాంటి. అసలు మీకు ఒక బ్రహ్మ రహస్యం చెప్తానేనండి. యాహ్! మన ఆసనాలు ఉన్నాయి కదా, మనం యోగాలో చేస్తాం. మయూరాసనం, గోముఖాసనం, సూర్యాసనం. ఈ ఆసనాలన్నీ ధ్యానంలో ఒకరికి జరిగే అనుభవాల్ని రికార్డ్ చేసి మనకు ఆసనాలు కనిపెట్టారు. ఓకే. ప్రతి విద్య ధ్యానంలోనే పుట్టింది. ధ్యానంలో మన బాడీలో ముక్కోటి దేవతలు ఉంటారు. ఎలా ఉంటారు అంటే అది దక్ష మహాయజ్ఞము అని ఒక ప్రాసెస్ నడుస్తుంది. ముక్కోటి దేవతలు మన సెల్లో యాప్స్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క దేవత వాళ్ళకి సంబంధించిన శక్తినిచ్చి ఒక బాడీని క్రియేట్ చేశారు. ఈ ధ్యానంలో ఏం జరుగుతుందంటే కొన్ని ఆసనాలు పడతాయి తెలియకుండా. అంటే ఆసనము అంటే యోగము అంటే ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తా. స్లో సింక్రొనైజ్డ్ కంట్రాక్షన్ అంటారు. యోగాలో ఏది ఫాస్ట్ గా చేయరు. నిదానంగా గాలి పీల్చండి, నిదానంగా దాని మీద ప్రెషర్ పెడతారు. ఈ పెట్టినప్పుడు బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ అని రిలీజ్ అవుతుంది, N2O. దీన్ని సింక్రొనైజ్డ్ కంట్రాక్షన్స్ అంటారు. ఈ N2O రిలీజ్ అయితే మీకు ఎక్స్ట్రసీ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, బాడీలో బీపీ పడిపోతుంది. N2O పని ఏంటంటే వెజల్స్ ని డైలేట్ చేస్తుంది, ప్రాణశక్తిని ఎక్కువ చేస్తుంది. మన జిమ్ లో ఏం చేస్తాం? ఆపోజిట్, టకాటకా ఎత్తేస్తాం, మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ క్రియేట్ అవుతాయి. యోగా ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఇట్ ఈస్ ఎ సింక్రొనైజ్డ్ కంట్రాక్షన్ మజిల్స్ అంటారు. మజిల్ టేర్ అవ్వదు, స్లోగా కంట్రాక్ట్ అవుతుంది, స్లోగా రిలీజ్ అవుతుంది, ఈ వెజల్స్ డైలేట్ అవుతాయి. ప్రూవెన్ ఇది. యోగాలో ఏం జరుగుతుందంటే నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది మజిల్స్ నుంచి. సో చాలా మందికి టెన్షన్ వస్తే ఒక స్క్వీజింగ్ బాల్ ఇస్తారు, దాన్ని స్లోగా ప్రెస్ చేసి రిలీజ్ చేయమని. ఏం జరుగుతుందంటే సింక్రొనైజ్డ్ కంట్రాక్షన్ చేసినప్పుడు ఆ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి ప్రెషర్ 10-20% డౌన్ అయిపోతుంది. బీపీ ఉన్న వాళ్ళకు కూడా మీరు లైవ్ లో చెక్ చేసుకోవచ్చు. సో యోగా ఈజ్ బ్యూటిఫుల్. యాక్చువల్గా అన్ని విద్యలు ధ్యానం నుంచే పుట్టాయి. సంగీతం కానీ, భరతనాట్యం కానీ, శివతాండవం ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆయన లోపల ఉండే శక్తులు యాక్టివేట్ అయ్యి ఆయనే తెలియకుండా డాన్స్ చేసేవాడు. నేను చాలా మందిని చూశాను, వాళ్ళు ధ్యానంలో కూర్చొని కొన్ని వాయిస్లు క్రియేట్ చేస్తారు, కొన్ని నాదాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అది మన ఇష్టం ఫిట్నెస్ అనేది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. దీనికి ఫాలో అప్ క్వశ్చన్. ఇప్పుడు మనం స్వామి వేణు మనకి ఇంకా ఒక 8 minutes మెడిటేషన్ గురించి అడగండి. ఓకే. మురళి గారు. యా, థ్యాంక్ యూ హరి గారు. ఒక నిన్నటి క్వశ్చన్ కి ఫాలో అప్ అండి. మనకి ఇప్పుడు మెడిటేషన్ లో థాట్స్ వచ్చే దాని గురించి, లేకపోతే థాట్స్ క్యారీ అవ్వడం గురించి కానీ అడిగాను కదా, మీరు చెప్పారు. సో దాంట్లో ఎమోషన్ యాడ్ అవ్వడం వల్ల థాట్ అనేది ఒక మెరుపు లాంటిది, దానికి ఎమోషన్ యాడ్ అవ్వడం వల్లనే బలం చేకూరుతుంది కాబట్టి ఆ ఎమోషన్. కానీ ఆ ఎమోషన్ రాకుండా నెక్స్ట్ ఫాలో అప్ క్వశ్చన్ ఇమీడియట్ గా మనకు వచ్చేది ఏంటండి, ఎమోషన్ రాకుండా ఎట్లా ఉండగలగాలి అనేది కదా, అంటే ఎమోషన్ యాడ్ చేయకుండా. ఓకే, సో మైండ్ థాట్స్ జనరేట్ చేస్తుంది. మన లోపల నుంచి, ఇన్నర్ నుంచి వచ్చేది హార్ట్ చక్ర నుంచి ఎమోషన్ యాడ్ అవుతూ ఉంటుంది. హార్ట్ మ్యాథ్ అంతా అని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఉంటుంది. మీ బాడీ ఆరా కంటే హార్ట్ ఆరా ఎక్కువ ఉంటుంది 3 times అని. ఓకే, మన బాడీలో అబ్జర్వర్ అనేవాడు ఒకడు ఉంటాడు, సాక్షి అంటారు. ఈ అబ్జర్వర్ ఎక్కడుంటాడో, ఇప్పుడు నేను మిమ్మల్ని గిచ్చాను అనుకోండి, ఈ అబ్జర్వర్ ఎక్కువ అక్కడ కాన్సన్ట్రేట్ అవుతా ఉంటాడు. సో అప్పుడు నేను పెయిన్ అనిపిస్తుంటుంది, నాకు ఇంకేమీ తెలియదు, పెయిన్ మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే యువర్ అబ్జర్వర్ కంప్లీట్లీ గోయింగ్ దేర్. సో మెడిటేషన్ లో ఏం జరుగుతుందంటే ఈ మైండ్ నుంచి అబ్జర్వర్ డీవియేట్ అవుతాడు ఫస్ట్ స్లోగా. వేర్ అబ్జర్వర్ ఈస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్. గుర్తుపెట్టుకోండి, మీరు మైండ్, నాకు మైండ్ ఉందని ఎట్లా తెలుస్తుంది?
మైండ్కి మైండ్ అని ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా, ఎవడో చూసేవాడు ఉండాలి కదా. ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్, ఐఎమ్ ఏ సబ్జెక్ట్. అది ఉంది అని నాకు ఎట్లా తెలుస్తుంది? నేను సపరేట్ గా ఉన్నాను కాబట్టి. ధ్యానంలో మైండ్ నుంచి అబ్జర్వర్ స్లోగా డిటాచ్ అవుతా దూరం అవుతాడు. దూరం అయినప్పుడు దేహభావం నుంచి దూరం అవుతుంది, మైండ్ నుంచి దూరం అవుతుంది, ఎమోషన్ నుంచి కూడా దూరం అవుతుంది. మీ అబ్జర్వర్ స్టేట్ సబ్ కాన్షియస్కి వెళ్తుంది స్లోగా. ఇంకా మీరు థాట్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు చేయాల్సిందల్లా బ్రీత్ తో ఒకటైనప్పుడు ఈ అబ్జర్వర్ పైకి కిందకి కదులుతా ఉంటాడు. సెంటరైజ్ అవుతుంది ఆ అబ్జర్వర్ స్టేట్, బిందువులాగా మారి స్లోగా స్లోగా దాని మూమెంట్ తగ్గిపోయి ఇక్కడ స్థితం అవుతుంది. మీరు థాట్స్ గురించి వరీ అవ్వడం మానేసేయండి. నేను ఎమోషన్ ఇవ్వకూడదు అలాంటివి కూడా ఏం ఆలోచించద్దు. జస్ట్ బీ విత్ ద బ్రెత్. ఎందుకు బీ విత్ ద బ్రెత్ అంటే మీ అబ్జర్వర్ బ్రీత్ తో ఒకటైపోతాడు, స్లో అయిపోతాడు. ఓకే, మైండ్ నుంచి డీవియేట్ అవుతుంది. ఈ సాక్షి తత్వము అనేది మెడిటేషన్ లో న్యాచురల్ గా వస్తుంది. నేను ఎమోషన్ ఇవ్వకూడదు, మీరు ప్రయత్నించే కొద్దీ అది దూరం అవుతా ఉంటుంది. ఓకే ఓకే, యా థ్యాంక్స్ అండి. ద మోర్, ఇప్పుడు ఒక అల ఉంది, బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఎవడో అడిగాడంట, నాకు చాలా థాట్స్ వస్తున్నాయి, ఏం చేయాలి వాటిని అంటే, ఒక గుర్రం వెళ్తూ ఉంటుంది అటు, దుమ్మంతా లేస్తుంది. లేస్తా అంటే కొంతసేపు గమనించు దాన్ని అంటాడు. గమనించిన తర్వాత ఏం జరిగిందంటే దుమ్ము లేసింది, మళ్ళీ నార్మల్ అయింది. అంతే, నువ్వు సైలెంట్ గా ఉండు. ఆ దుమ్ము లాంటిదే మనసు కూడా. నువ్వు గమ్ముగుండే కొద్దీ ఆటోమేటిక్ గా అది సెటిల్ అయిపోతుంది. మనం ఏం చేస్తాం, ఈ దుమ్ముని ఆపేయాలని చెప్పి చేత్తో ఆపే కొద్దీ అది ఇంకా పైకి లేస్తుంది. డోంట్ ఫైట్ విత్ యువర్ మైండ్, జస్ట్ బీ విత్ ద బ్రెత్. మీ అబ్జర్వర్ బ్రీత్ తో వెళ్ళిపోతాడు, బ్రీత్ సబ్ కాన్షియస్ కి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ అంత డిఫికల్ట్ అయితే ఎవరు ధ్యానం చేయలేరు. ఇట్ ఈస్ నాట్ సో లాజికల్. సింపుల్ మెడిటేషన్, బీ విత్ యువర్ బ్రెత్. యువర్ అబ్జర్వర్ విల్ గో ఇన్ టు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళి గారు. కళ్యాణ్ గారు నెక్స్ట్ రౌండ్. హరి గారు, అడగండి. నేను కళ్యాణి అండి. మీ కాంటాక్ట్ ఎలాగా తీసుకోవాలండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మళ్ళీ మిమ్మల్ని. యు టేక్ మై నెంబర్, వాట్ ఈస్ దట్? ఓకే సార్. హరి గారు, ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. 2 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్. ఒకటి వచ్చేసి మనం కొంతమందిని చూస్తే సో మనకి మీరు తెలియదు. ప్రపంచం గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే నో ఎనర్జీ. ఇప్పుడు చాలా ఎక్కువ గుడ్ ఎనర్జీ అంటే మనం ఎనర్జెటిక్ గా అయిపోతుంటాం కదా. కొంతమంది కొన్నిసార్లు సేమ్ పీపుల్ ఆల్సో దే మే గివ్ సమ్ ఎనర్జీ డ్రైన్ చేస్తారు కదా. అదొకటి. అది ఎందువల్ల, లైక్ విచ్ అసలు మన ఆరా ఇంకొకటి ఆరాలోకి ఎంటర్ అవ్వగానే దే విల్ స్టార్ట్ ఇంటరాక్టింగ్. మీరు ఏం మాట్లాడక్కర్లేదు, జస్ట్ విత్ దేర్ ప్రెసెన్స్ మీరు కూర్చుంటే ఏదో డ్రైన్ అవుట్ అయినట్టు ఉంటుంది. కొందరి దగ్గర కూర్చుంటే యాంప్లిఫై అయినట్టు ఉంటుంది. సో ఒక మూవీ కూడా ఉంది దీని మీద. ఒక సర్టన్ పీపుల్ పాస్ట్ లైఫ్ లో ఒక ట్రైబ్స్ అయి ఉంటారు. వాళ్ళందరూ సొసైటీలోకి వెళ్ళి ఈ మెసేజ్ చెప్పాలని నెక్స్ట్ లైఫ్ లో పుడతారు. వాళ్ళందరూ మళ్ళీ ఆ ట్రైబ్ లో కలుస్తారు ఆ ఫారెస్ట్ లో. సో ఒక ఆమె ఇంట్యూటర్ ఉంటుంది అక్కడ. సో తను చూపిస్తుంది అనమాట, చెట్ల ఆరా ఎలా చూడాలి అన్ని చూపించినప్పుడు ఒక 2 పర్సన్స్ విత్ అన్కండిషనల్ లవ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ 2 ఇంటరాక్ట్ అయ్యి డబులింగ్ త్రిబులింగ్ అవుతా ఉంటుంది. అదే 2 పర్సన్స్ హేట్ రేట్ తో కూర్చో ఉంటారు, వాళ్ళ ఎనర్జీ ఆటోమేటిక్ గా ఇద్దరికి డ్రైన్ అవుట్ అవుతా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ మూవీ అది. సో అట్లా ఇఫ్ యు సత్సంగానే సంగం శరణం గచ్చామి అంటాడు. అంటే మీరు ఏమైతే సాధించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళతో ఉండండి అని బుద్ధుడు చెప్పింది. ఆది శంకరాచార్యులు కూడా అదే కదా చెప్తాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల బుద్ధి. అంటే నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అలాంటి జనాలతో ఉండు.
ఎందుకు మనం ఇప్పుడు ఈ సత్సంగాలన్నీ చేస్తున్నాం, ఎందుకు క్లాసులు పెట్టుకోవాలి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అయిపోయింది, క్లోజ్ చేసి చేసుకోవచ్చు కదా. మైండ్ వినదు మాట, డిసిప్లిన్ ఎక్కువ. మన ఒక బూస్టప్ కావాలి, మన ఎనర్జీ ఇంటరాక్ట్ అవుతుంటుంది మన మాటల కంటే. ఎనర్జీకి డిస్టెన్స్ తో పని లేదు, ఇట్స్ అ క్వాంటమ్ ఫీల్డ్. మనం అంతా ఒక ఎనర్జీతో కనెక్ట్ అయ్యాం. సో డిసిప్లైన్ గా రోజు వింటా ఉంటే బుద్ధి చేంజ్ అవుతూ ఉంటుంది, మనసుని బుద్ధే కంట్రోల్ చేస్తుంది. ఇంకా నోరు మూసుకో చాలు కానీ ఇవంతా ఉన్నాయి, చెయ్యి నోరు మూసుకొని అని చెప్తుంది. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. కళ్యాణి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మనకు టైం లేదు. ఓకే, మళ్ళీ ఎవరు లేకపోతే మిగిలిన మీకు ఛాన్సెస్. సారీ అండి అనుకోకు. ఓకే, లత గారు అడగండి మీ క్వశ్చన్. మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసి అడగండి. ఓకే, కళ్యాణ్ గారు అడగండి ఇప్పుడు మీరు. హరి గారు, సో ఫ్రీక్వెన్సీ మన టెలిపతి అని అంటాం కదా, మనం ఏదన్నా అనుకుంటే సేమ్ టైం పీపుల్ కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, అది ఎలాగా అవుతుందండి టెలిపతి? మనం ఎప్పుడు ఏమనుకున్నా అదే పర్సన్ హౌ దే విల్ నో అబౌట్ అస్. మనం అనుకునేటప్పుడు వాళ్ళు కాల్ చేయటము, షాప్ చేయటము చేస్తుంటారు కదా, అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మనకి త్రీ లేయర్స్ ఉంటాయి బ్రెయిన్ లో: నియో కార్టెక్స్, మమ్మేలియన్ బ్రెయిన్, రెప్టీలియన్ బ్రెయిన్ అని. రెప్టీలియన్ బ్రెయిన్ ఈజ్ అబ్జర్వర్, పాముతో సింబాలైజ్ చేసి చూపిస్తారు. మమ్మేలియన్ బ్రెయిన్ ఈజ్ అ కంపాషనేట్ బ్రెయిన్, అంటే లేడీస్ కి ఎక్కువ ఉంటుంది ఈ మమ్మేలియన్ బ్రెయిన్. సో దాని నుంచి ఆక్సిటోసిన్, సెరటోనిన్ ఇలాంటి హార్మోన్స్, లవ్ కి సంబంధించిన. నియో కార్టెక్స్ వచ్చి ఇండివిజువల్ బ్రెయిన్, ఇండివిజువల్ థింకింగ్, లాజికల్ మైండ్, ఇంట్యూటివ్ బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది. ఈ దీనికి మమ్మేలియన్ బ్రెయిన్ మధ్యలో మిడ్ బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది, దాని మధ్యలో పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. మీరు ఈ నియో కార్టెక్స్ నుంచి, ఈ ఫ్రాంటల్ బోన్ నుంచి ఉండే నియో కార్టెక్స్ నుంచి ఒక థాట్ అనుకోగానే దాన్ని సెంటరైజ్ చేయాలి. ఒక థాట్, ఒకే థాట్ ని పట్టుకొని ఒక ఎమోషన్ యాడ్ చేసి అలానా పర్సన్ అనుకోగానే యూనివర్స్ ఈజ్ మల్టీ ఇంటెలిజెంట్, ఇట్ నోస్ ఆ ఫ్రీక్వెన్సీ దానంతరకు అదే సెట్ చేసుకుంటుంది. యూ జస్ట్ థింక్ యాజ్ ఏ సమ్ బ్లూ రే ఈస్ గోయింగ్. దీన్నే అనెస్థీషియా చెప్తుంది. అనెస్థీషియా అని ఒక ఆమె ఉంది తెలుసా, రష్యాలో. ఇప్పుడు పెద్ద మూవ్మెంట్ అయింది అది. జస్ట్ థింక్ లైక్ సమ్ లైట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ ఐబ్రోస్. ఆ ప్రాక్టీస్ చేయమంటారు. ఎవరికి వెళ్ళాలో జస్ట్ ఇమాజిన్ దేర్ ఫేస్, జస్ట్ ఇమాజిన్ వన్ మోర్ బ్లూ లైట్ ఈస్ దేర్, దే విల్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. మీరు ధ్యానం చేయంగా మీ మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయితే ఇవన్నీ న్యాచురల్ ఎబిలిటీస్. పై లోకాల్లో ఎవరు నోటితో మాట్లాడుకోరు. దే విల్ జస్ట్, నేను ఏం అడగాలనుకున్నానో అనుకుంటాను, వాళ్ళ రిప్లై కూడా అట్లాగే వస్తుంది. ఎవరు నోరు తెరిచి మాట్లాడుకోరు. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ హయ్యర్ డైమెన్షన్ న్యాచురల్ ఎబిలిటీస్. గాల్లో తేలడం, టెలికైనసిస్, టెలిపతి ఇక్కడ మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి. సో అది బ్లూ రే టెక్నిక్ అని ఒకటి ఉంది, దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అది బ్లూ రే టెక్నిక్ ఒక ఎలా చేయాలో చెప్తారా అండి? ఇప్పుడు మీరు టెలిపతికి వాడాలి? నాకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకుందా. డిస్టెన్స్ హీలింగ్ కూడా ఇట్లే చేస్తారు వాళ్ళు, బట్ సో దీనికి మీరు ఇంట్యూటివ్ బ్రెయిన్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ సైలెన్స్ లోకి వెళ్ళాలి ధ్యానంలో. దెన్ యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్. ఎక్కడ మనం అవేర్నెస్ ఉంటుందో అక్కడ ఎనర్జీ అంతా ఫోకస్ అవుతూ ఉంటుంది. ఓకే, దానికి ఒక ప్రాక్టీస్ ఉంది టెలిపతి, అది న్యాచురల్ గా వస్తాయి. యాక్చువల్ గా ఈ మెడిటేషన్ అనేది ఈ ఫ్యాన్సీ వాటి కోసం కాదు. రిమోట్ వ్యూయింగ్, టెలికైనసిస్, ఇవి ఎప్పుడు కావాలో అప్పుడు వాటికి అవి వస్తుంటాయి. లెట్ దెమ్. ఓకే అండి. హౌ అబౌట్ సిక్స్త్ సెన్స్ అండి? సిక్స్త్ సెన్స్ న్యాచురల్ ఎబిలిటీ జనాలకి అందరికి, కానీ మనం క్యాల్సిఫైడ్ అయిపోయి బ్రెయిన్ లో ఉండే పీనియల్ గ్లాండ్స్, మిడ్ బ్రెయిన్ అంతా మనకి అవి అనిపించట్లేదు. యువర్ సిస్టమ్ ఈజ్ రిసీవర్. మనలో ఉండే హెయిర్ కానీ ప్రతి సెల్ కానీ ఇట్స్ అబ్సల్యూట్ రిసీవర్. మనకి అవేర్నెస్ లేదు అంతే, అది ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది అని.
నమస్కారం అండి. థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ గారు. సార్. మనకు ఎనీ మినిట్ మనకు డిస్కనెక్ట్ కావచ్చు. మనకు డిస్కనెక్ట్ అయ్యే వరకు మనం కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ ఇంకోటి అంటే నేను మన గ్రూప్ దీంట్లో చార్ట్ మెసేజ్లో ఒకటి పెట్టారండి ఆ లింక్స్. అదేంటంటే మన పిఎస్ఎస్ఎం ఈ వరల్డ్ హెల్త్ అంటే మెడిటేషన్ డే, వరల్డ్ మెడిటేషన్ డే December 21 రోజు పిఎస్ఎస్ఎం USA వాళ్ళు మనకు 50 స్టేట్స్ 50,000 పీపుల్ అనే స్లోగన్ తోటి మనం మెడిటేషన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఏ కంట్రీలో ఉన్నా పర్వాలేదు, మీరు కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర నుంచే మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ఆటోమేటిక్గా ఆ రోజు ముందు. సో దయచేసి మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. యూ కెన్ డూ మెడిటేషన్ ఫ్రమ్ యువర్ హోమ్. దయచేసి మీరు అందరు కూడా అది లింక్ కాపీ చేసి పెట్టుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా ఫార్వర్డ్ చేయండి. యా ఇప్పుడు లతా గారు అడగండి. నమస్కారం సార్ హరి గారు. నమస్కారం. నమస్కారం. నా ఏజ్ 50 అబోవ్ సార్. కానీ మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత నేర్చుకోగలిగినరు. మేము ఆ అవేర్నెస్ రాలేదు అని చాలా బాధపడుతున్నాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఈ ఫ్యూ డేస్ అయింది నేను జాయిన్ అయ్యి. అయితే ఇది ఒక పెద్ద ఓషన్ లాగా అనిపిస్తుంది. దీన్ని ఈజీ చేయాలంటే మీరు ఒక చిన్న ఒక 10 pages అట్లా ఒక చిన్న దాన్ని సార్ట్అవుట్ చేసి మాకు అటువంటిది ఏదన్నా ఇస్తే మేము దాని నుంచి వెళ్ళగలమేమో అనిపిస్తుంది అండి. నేను తెలుగు టీచర్ని. అయితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లత గారు? నేను హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. నాకు పద్మజ మా సిస్టరు, తన అమెరికా నుంచి నాకు లింక్ పంపింది అనమాట. తనే మోటివేట్ చేసి ఇట్లా చెయ్యి అది ఇదని. మేడం యాక్చువల్లీ పత్రిజీ కంటే సింప్లిఫై చేసిన ఏ ఋషి లేడు భూమి మీద. అట్లా అని కాదు సార్, ఏంటంటే అది మెడిటేషన్ అది ఇది చేస్తుంటే ఫీలింగ్ సంథింగ్ అనమాట. ఇప్పుడు మాకు ఏజ్ పెద్దగా ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ అవి వచ్చేస్తున్నాయి. అయితే దాన్ని రోజు పిల్లల్లో ఉంటాం కదా, మేము ఎట్లా చెప్పగలం వాళ్ళకి, ఎట్లా వాళ్ళని ముందుకి తీసుకుపోగలుగుతామా, ఏమన్నా వాళ్ళతో చేయించగలుగుతామా చాలా ఈజీ. అన్నది అది ఆ చిన్న పిల్లలకి ఆ క్యాల్సిఫికేషన్ అయి ఉండదు. వాళ్ళకి ఏమి చెప్పక్కర్లేదు. జస్ట్ ఇలా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, జస్ట్ బ్రీత్ అబ్జర్వ్. ఒక 3 days తర్వాత వాళ్ళే చెప్తారు మీకు ఎక్స్పీరియన్సెస్. మీరు ఏమి కన్విన్స్ చేయాల్సిన అవసరమే లేదు చిన్నపిల్లలని. అయితే ఎలా చేయాలో చెప్తే చాలు వాళ్ళకి. పెద్దోళ్ళనే కన్విన్స్ చేయాలి, ఎందుకంటే లాజికల్ బ్రెయిన్ ఇంత పెట్టుకుంటారు. ఎందుకు కూర్చోవాలి, చేతులు ఎందుకు ముడుచుకోవాలి, కాళ్ళు ఎందుకు క్రాస్ చేయాలి, కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయలేమా, 100 questions అడుగుతారు. చిన్నపిల్లలు ఏమీ అడగరు. ఇలా చేయండి అంటే ఇలా చేయాలా, ఓకే టీచర్ అందులో ఉంటారు. ప్రజెంట్ మూమెంట్ లో ఉంటారు వాళ్ళు. ఇంటికి పోయిన తర్వాత మా అమ్మ ఏం చేసి ఉంటుంది, నిన్న మా సార్ ఏం కొట్టాడు, ఏమీ ఆలోచించరు. అంతే. చాలా ఈజీ. నేను ఒక మేడం ఉండింది మా ఇంటి పక్కన. ఒక మేడం, తనకి మోకాళ్ళు నొప్పి, మడుచుకోలేదు. ఒక 10 days తర్వాత ఆ మోకాలు నొప్పి పోయింది. ఆమె స్కూల్ హెడ్ మాస్టర్, ఆమెదే స్కూల్ ఓనరు, ఆమె హెడ్ మాస్టర్, చైర్మన్ హెడ్ మాస్టర్. ఆమె ఇప్పుడు ప్రతి రోజు మెడిటేషన్ చేయకుండా పిల్లలు క్లాస్ కూడా చెప్పదు. 1000 people కి చేపిస్తుంటారు. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను, 2 months ఒకసారి నేను వెళ్తా ఉంటాను. వాళ్ళకి నేను అట్లా అనుకున్నాను, ఈ చిన్నపిల్లల్ని ఎట్లా కన్విన్స్ చేసేది, చాలా గలబా చేస్తారు కదా. అసలు వాళ్ళకి చెప్పగానే కూర్చొని చేస్తున్నారు. ప్రతి ఒక్కడు ఎవరికి కలర్స్ కనిపించాయంటే అందరూ చేతులు ఎత్తుతారు, ఇలా అంటారు. నాకు వీళ్ళు కనిపించారు, వాళ్ళు కనిపించారు, నాకు చక్రాస్ కనిపించాయి, ఇది అది. అసలు అడల్ట్స్ కంటే చిన్న పిల్లలకి చెప్పడం చాలా ఈజీ. అదే వాళ్ళని ఇట్లా కన్విన్స్ ఎట్లా చేయగలుగుతాము, కన్విన్స్ చేయక్కరనే లేదు, ఎలా చెయ్యాలో చెప్తే చాలు వాళ్ళకి. అదే అండి. మనం కూడా ఏది కరెక్ట్ ఏది తప్పు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా పెళ్లి ఉంది, ఏదన్నా ఉంది, వీళ్ళు కరెక్ట్ అయినోళ్ళా కాదా అనేసి ఎట్లా గుర్తించగలుగుతాం సార్?
మీ ఇంట్యూషన్ చెప్తుంది. యూనివర్స్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, ఇంట్యూషన్ లాంగ్వేజ్. మీతో మీరు ఇన్నర్ తో కనెక్ట్ అయ్యి చూడండి ధ్యానం చేస్తూ చేస్తూ. మీరు ఒక క్వశ్చన్ వేసుకొని సైలెంట్ అవ్వండి, మీకు ఇంట్యూషన్ రాకపోయినా ఆ సిచ్యువేషన్ అది క్రియేట్ చేస్తుంది. అచ్చా. సో ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ సైలెన్స్. ఓకే. సైలెన్స్ తో మీతో మాట్లాడతాడు. అచ్చా. దాని గురించి ఒక క్లాసెస్ చేస్తాను, ఉండండి. అవును, చెప్పండి సార్. మేము చాలా టైం లేదు. ఓకే సార్. ఓకే. ఎస్, ఇప్పుడు ఎనీ మినిట్ డిస్కనెక్ట్ కావచ్చు. నాకు ఇప్పటికే చాలా వార్నింగ్స్ వచ్చాయి. భిక్షం గారు, మీరు ఇచ్చిన టైం కన్నా మీకు ఇచ్చిన టైం కన్నా మీరు వార్నింగ్స్ వచ్చేసి ఈ లోపల ఒక క్విక్ క్వశ్చన్ అండి. క్విక్ క్వశ్చన్, ఇందాక బాడీ ఆరా వచ్చేసి హార్ట్ ఆరా 3 times ద బాడీ ఆరా అన్నారు కదా, అలాగే బ్రెత్ ఆరా కూడా ఏమన్నా ఉంటుందా? ఈజ్ ఇట్ ఉంటే బ్రెత్ ఆరా ఉండదు, రెండే ఉండేది. మీ బ్రెయిన్ కి మీ హార్ట్ కి. స్పైనల్ కార్డ్ ఇస్ అ మ్యాగ్నెటిక్ బార్ లాగా ఉంటుంది. ఇది నార్త్ పోల్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇది సౌత్ పోల్ లాగా మూలాధార యాక్ట్ చేస్తుంది. హార్ట్ కి ఒక ఇంపల్స్ ఉంటుంది, ఎప్పుడు కంట్రాక్షన్ రిలాక్సేషన్ లాగా. దీన్ని క్యాలిక్యులేట్ చేశారు ఒక సొసైటీ వాళ్ళే. దాని పేరు హార్ట్ మ్యాథ్ అంటారు. మీరు వెబ్సైట్ కూడా ఓపెన్ చేయొచ్చు గూగుల్లో. ఓకే. ఇప్పుడు హార్ట్ మ్యాథ్ అన్నట్టుగా ఏదో హార్ట్ఫుల్ మెడిటేషన్ అది కూడా వింటాం కదా ఇన్ని. సో నేను కామెంట్ చేయను అవన్నీ. ఐ ట్రైడ్ ఆల్మోస్ట్ 20 మెథడ్స్. అంటే ఆనాపానసతి మెడిటేషన్ జరిగిన తర్వాత ఏం ప్రాసెస్ జరుగుతుంది వాటిల్లో అని. సో అన్నిటికంటే బెస్ట్, ఇప్పుడు ఒకడు కార్ ఇన్వెంట్ చేశాడు, బెంచ్ కార్. నువ్వు గమ్ముగా వాడేయి, బెస్ట్ అంతే. ఐఫోన్ ఇన్వెంట్ చేశాడు, వాడేసాయి. మళ్ళీ నేను ఇది బెస్ట్ ప్రూవ్ చేయాలి అని చేయక్కర్లేదు. వన్స్ ఇట్స్ ప్రూవ్డ్, మళ్ళీ మనం టైం వేస్ట్ చేయొద్దు. అందుకే పత్రిజీ స్ట్రైట్ అవే ఒకటే ఆన్సర్ చెప్తాడు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడు. అన్ని ధ్యానాలు లేవయ్యా, ఆనాపానసతి ఒకటే అంటాడు. సో ఎందుకంటే యూ డోంట్ నో నీడ్ టు అనలైజ్. మైండ్ సైలెన్స్ కావాలి, జీరో కావాలి. ఇంకొకటి ఏదైనా ప్రాసెస్ ఉందా ట్రై చేసి చూసుకో అంటాడు, అంతే. ఎందుకంటే మనకు అంత టైం లేదు అది ఇది అని చెప్పేంత. సో అనుభవాలు, కాస్మిక్ ఎనర్జీ, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నీట్ గా ప్రాసెస్ అయ్యేది ఆనాపానసతిలోనే. ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది ఆనాపానసతిలో. మిగతా మెడిటేషన్స్ లో ప్రత్యక్ష జ్ఞానం ఉండదు. వాడు శాంతి వస్తుంది కానీ వాడికి అనుభవాలు ఏమీ ఉండవు. దీంట్లో ప్రత్యక్ష అనుభవం ఉంటుంది. మూడో కన్ను, పాస్ట్ లైఫ్, అదర్ డైమెన్షన్స్, టెలిపతిక్. మిగతా దాంట్లో మీరు అడగండి, వాడు ఉంటాడు అంతే, బ్లిస్ గా ఉంది అంటాడు అంతే, కానీ అనుభవాలు చాలా తక్కువ. సో డోంట్ వేస్ట్ టైం. ప్రూవెన్ మెథడ్, అంతే. సో దానికి నేను చెప్పాను కూడా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. చెప్పారు. ఇంకొకటి సైలెన్స్ మీద ఇంత మాట్లాడారు కదా ఈరోజు. నిన్న మీరు ఇంకొకటి అన్నారు, గైడెడ్ మెడిటేషన్ కొంతమందికి పనిచేస్తుంది, సైలెంట్ మెడిటేషన్ కొంతమందికి పనిచేస్తుంది అన్నారు. సో అందులో కూడా ఏమన్నా డిఫరెన్స్లు ఉంటాయా? అంటే సైలెన్స్ మెడిటేషన్ ఈజ్ బెటర్ దెన్ గైడెడ్, అలా ఏమన్నా ఉంటాయా? ఆర్ ఎనీ మ్యూజిక్ ఈజ్ ఫైన్? ఎనీ మ్యూజిక్ ఈజ్ నాట్ ఫైన్. నాద ధ్యాన సౌండ్ లేకుండా జస్ట్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ రావాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫిజిక్స్ లో రెజోనెన్స్ అని ఉంటుంది. ఒక ట్యూనింగ్ ఫోర్క్ ని ఇలా ట్యాప్ చేసి ఇంకొక ట్యూనింగ్ ఫోర్క్ సేమ్ ఫ్రీక్వెన్సీ పెడితే రెండు వైబ్రేట్ అవుతాయి. అట్లా మన బాడీలో ఈ నాడీస్ అనేది ఆ ట్యూన్స్ వల్ల వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతాయి వితౌట్ టచ్. సో కొంతసేపు మ్యూజిక్ వింటాం, తర్వాత మ్యూజిక్ ఉందని కూడా మీకు తెలియదు. సో మీకు సైలెన్స్ లో నచ్చితే సైలెన్స్ చేయండి, లేదు నాకు మ్యూజిక్ వింటే చాలా వైబ్రేషన్ వస్తుంది, తర్వాత మ్యూజిక్ అనేది ఉండదు, లయం అయిపోతాం. మీరు ధ్యానంలో ఒక స్టేట్ దాటిన తర్వాత అక్కడ మ్యూజిక్ రన్ అవుతుందా, లేకపోతే వెనకాల ఎవడో పరిగెడుతున్నాడా, అసలు మీకేం ఉండదు. అది నాదము అనేది ఇంకా పవర్ఫుల్ మెడిటేషన్. లేకపోతే పత్రిజీ ఎందుకు ఫ్లూట్ వాయించాలి, ఎందుకు నాద సంగీత ధ్యానం పెట్టాలి, రూమ్ అంతా క్లోజ్ చేసి సైలెన్స్ అనొచ్చు కదా. సో దానికి రెజోనెన్స్ అనేది ఉంటుంది. మన సంగీతానికి అందుకే పేర్లు ఉన్నాయి. ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయగలిగితే, డేవిస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మ్యూజిక్ తోనే వాటర్ ని బాయిల్ చేస్తాడు.
ఆ ఫ్రీక్వెన్సీ ఎవరికి చెప్పలేదు ఆయన, అలాగే చనిపోయాడు. ఇప్పటికీ మీరు యూట్యూబ్ లో కొట్టొచ్చు, పీటర్ డేవిస్. సో అట్లాగా సంగీతానికి చాలా పవర్ ఉంది. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్క నాడిని వైబ్రేట్ చేస్తుంది. తర్వాత మీకేమి వినపడదు కదా, లైవ్ అయిపోయి ఉంటారు, గమ్ము కూర్చోండి. సో మ్యూజిక్ మెడిటేషన్ ఈజ్ పవర్ఫుల్, పిరమిడ్ మెడిటేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్, సామూహిక ధ్యానం ఇంకా పవర్ఫుల్. ఎనర్జీ ఇంటరాక్షన్, మహర్షి ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఒక ఇద్దరు ధ్యానం కలిసి చేస్తే, అంటే జస్ట్ ఒక సిల్లీ క్వశ్చన్, సామూహికంలో గుడ్ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ రెండు ఉండొచ్చు కదండి. అక్కడ వాడు ఎవడు థాట్ రిలీజ్ చేయాలని కూర్చోడు కదా మేడం. ఓకే, ఎక్కువ మంది పాజిటివ్ థాట్స్ తోటి ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి అసలు. అవును, వాడికి మీ మీద ఏమీ లేదు, మీ మీద వాడికి ఏమీ లేదు. సార్ నమస్తే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం సత్య గారు, వేణు ఉన్నారు లైన్ లో. ఓకే ఓకే, వేణు అడగండి. క్విక్. సో మీరు చాలా బుక్స్ చదివారు కదా, ఇప్పుడు మనకు అంటే బుక్స్ సోర్స్ ఎలా, లైక్ ఈ బుక్ మంచిది, దిస్ హెల్ప్స్ మీ ఆర్ దిస్ విల్ టేక్ మీ ఇన్ రైట్ డైరెక్షన్ అని మనకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలియాలి? సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ చదవాలి. ఇప్పుడు మైండ్ పవర్ అనుకున్నారు, చాలా ఉన్నాయి. సీక్రెట్ బుక్ ఉంది, జోసన్ ముర్ఫీ బుక్ ఉంది, ప్లాసిబో బుక్ ఉంది, మైండ్ కి సంబంధించినవి. చక్రాస్ అనుకున్నారు అనుకోండి, అని బీసెంట్ బుక్స్ ఉన్నాయి. చక్రా బుక్స్ డిఫరెంట్ నాలెడ్జ్ ఉండే 4-5 బుక్స్ ఉన్నాయి. అని బీసెంట్ ఈస్ ద బెస్ట్ లెడ్ బీటర్ రాసింది. సో అట్లా మీకు ఏ లెవెల్ కి సంబంధించినవో ఆ లెవెల్ కి, ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ గురించి వెరా స్టాన్లీ బుక్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. రాంపావ్ ఉన్నాయి. అట్లా మీరు ఏ ఇన్ఫర్మేషన్ గురించి కావాలనుకుంటున్నారో ఆ బుక్స్ మీరు చదవాలి, అంతే. సో ఇట్ ఈస్ వాస్ట్, బుక్స్ ఆర్ వాస్ట్. నేను ఒక లిస్ట్ పంపిస్తాను వేణు గారు, మీకు దేనికి సంబంధించినవి కావాలో మీరు అడగాలి, అంతే. ఆ లిస్ట్ లో మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్ మీకు ఏది కావాలంటే అది మీరు ఆర్డర్ చేసుకొని చదవచ్చు. ఓకే, సత్య గారు అడగండి. యా సార్, నమస్తే సార్. మెడిటేషన్ లో స్పైన్ స్ట్రైట్ గానే పెట్టాలి అని అన్నారు కదా, సో అట్లా కాకుండా కొంచెం